జై శ్రీరామ్. హనుమంతుడు కుండలిని యోగ సాధకుడు. యోగి ఏం చేస్తాడంటే కుండలిని శక్తిని మూలాధార నుంచి పైకి ప్రయాణింపజేసి స్వాదిష్టానం, మణిపూరం, అనాహత, విశుద్ధ ఆజ్ఞా చక్రాలను అతిక్రమించి చివరికి మళ్ళీ సహస్రార పద్మాంతర్గత బిందు స్వరూపమైన పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. దీన్నే యోగి సిద్ధి అంటారు. హనుమంతుడు యోగ సిద్ధి కలిగిన వాడనమాట. జితేంద్రియుడు. జితేంద్రియుడు అంటే ఏంటి? ఇంద్రియ చాపల్యం లేనివాడు. బుద్ధిమతావరిష్ఠుడు అంటే ఏంటి? ఇతర విక్షేపములు లేని, అంటే బుద్ధితో లక్ష్యశుద్ధి కలవాడనమాట. మూలాధార చక్రం ద్వారా హనుమంతుడు ఏం చేశాడు అంటే, మూలాధార చక్రంలో మనము ఈ మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం ఇవన్నీ దాటాలి అంటే మనం హనుమంతుడిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, హనుమంతుడు ఏ విధంగా చేశాడు, మనకి ఏ విధంగా చూపించాడు అంటే, హనుమంతుడు మహేంద్ర పర్వతం నుండి ఆకాశంలోకి ప్రయాణించడం అంటేనే మూలాధారం నుంచి కుండలిని శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేయడం. స్వాదిష్టాన చక్రం ఇక్కడ ఏమైంది? మైనాకుడు హనుమంతుడికి సాయం చేస్తానని వచ్చాడు. అది హనుమంతుడు ఏమనుకున్నాడు? ఇది నా గమనానికి అవాంతరం కదా అని ఆలోచించి ఎలాంటి ప్రలోభాలకి ఆశించకుండా ఆటంకాన్ని దాటడం, స్వాదిష్టాని చక్రాన్ని అధిగమించడం. ఇంకా మణిపూర్ చక్రాన్ని హనుమంతుడు ఏ విధంగా చూపించాడు మనకి అంటే, తనని సురసు మింగడానికి వచ్చింది కదా, తన నోట ప్రవేశించమని అడ్డగించింది. అప్పుడు ఏం చేశాడు? ఆ సురసు నోట చిన్నవాడిగా అయిపోయి ఆ శిరస్సు నోట ప్రవేశించి బయటపడి తప్పించుకోవడాన్నే మణిపూర చక్రాన్ని అతిక్రమించడంగా మనకి హనుమంతుడు చూపించాడు. అనాహత చక్రం గురించి చెప్పాలంటే, సింహిక ఛాయాగ్రహణం చేసిందనమాట. దాన్ని సంహరించడం, అనాహతాన్ని దాటి పైకి సాగడం ద్వారా మనకి హనుమంతుడు అనాహత చక్రాన్ని ఎలా అతిక్రమించాలో చూపించాడు. విశుద్ధి చక్రం లంకా ప్రవేశానికి లంకానగర అధిష్టాన దేవత అడ్డగించింది. అప్పుడు ఆమెతో యుద్ధం చేసి గెలిచాడనమాట. ఈ విధంగా గెలవటం విశుద్ధ చక్రాన్ని అతిక్రమించడం అయ్యింది. ఆజ్ఞా చక్రం అనమాట. మండోదరిని చూసి సీతనేమో అని చాలా సంతోషపడిపోయాడు. కానీ ఆవిడకున్న లక్షణాలని వివేచన చేతను ఆమె సీత కాదు. అంటే ఆవిడకున్న లక్షణాలను చూశాడు మందోదరిని. చూసిన తర్వాత లేదు సీత ఇలా ఉండదు అనుకుని సీత కాదు అని వివేచనతో ఆలోచించాడనమాట. ఆజ్ఞాచక్రాన్ని చేరిన కుండలిని అదే గమ్యం అనుకుని ఆనందపడి మళ్ళా విచక్షణ జ్ఞానంచే గమ్యానికి ఇంకా ప్రయత్నం చేయవలసి ఉంటుంది కదా, అది గ్రహించడం ఆజ్ఞాచక్రాన్ని దాటడం అవుతుందన్నమాట. సహస్రార చక్రం అశోకవనంలో సీతాదేవిని చూసి ఆనందించడం సహస్రార చక్ర ప్రవేశం. 6 చక్రాలని జయించుకుని వచ్చిన సిద్ధపురుషుడికి సహస్ర చక్రాంతర్గత బిందు రూపిణి అయిన శ్రీ భువనేశ్వరీదేవి దర్శనమవుతుందని అర్థం. చివరకు సీతారాముల్ని తిరిగి కలిపి అయోధ్యకు చేర్చిన ఆంజనేయ సమారాధనలో సర్వేశ్వరి సాయుధ్యం గోచరిస్తుంది. ఈ విధంగా మన హనుమంతుడు యోగసిద్ధుడు అనమాట. మనం ఆయన్ని ఆరాధిస్తూ ఆయన ఆచరించిన ఈ యోగ మార్గంలో పయనించి శ్రీచక్రాంతర్గత బిందు స్వరూపునైన అమ్మ దర్శనం పొందుదాం. జై శ్రీరామ్.